హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో జోష్న ఇంకా దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్నతో దాసు, కానీ ఇక్కడ జరగబోయే విధి వైపరీత్యం ఏంటో తెలుసా? దీప సుమిత్ర కడుపులో కోటీశ్వరురాల్లా పెరిగింది. కానీ భూమి మీద పడ్డాక పేదింటి దీపమైంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒక పేదింటి ఆశాజ్యోతి. ఆ జ్యోతి భూమి మీద అడుగు పెట్టేటప్పుడు మాత్రం పేదింటి బిడ్డగా కాదు, ఓ గొప్పింటి బిడ్డగానే ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది. ఇది భవిష్యవాణి. ఆ భగవంతుడే నాతో పలికిచ్చాడు. దీన్నెవ్వరూ ఆపలేరమ్మా. రాచిన రాత్ర అక్షరం కూడా ఎవ్వరూ మార్చలేరు. మార్చాలని నీ చేతులు ప్రయత్నిస్తే నీ తలరాతని నేను మారుస్తా అని అంటా ఉంటే జోష్న టెన్షన్ పడుతూ కోపంగా, నేను దీప విషయంలో జాగ్రత్తగా లేకపోతే నేను నీ కూతురునని చెప్తానంటావు అంతేగా అని అంటది. అప్పుడు దాసు, దీపకే కాదమ్మా, దీప కడుపులో ఊపిరి వేసుకుంటున్న ఆ బిడ్డకి అన్యాయం చేయాలనుకున్నా తలవగానే ఆ దేవుడు ప్రత్యక్షమైతాడో లేదో తెలియదు గాని నేను మాత్రం నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఇప్పుడు నేనొక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఎప్పుడొస్తానో తెలియదు. నువ్వు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాను. నేను రావాలని కోరుకోకు. నన్ను రప్పించే ప్రయత్నం చేయకు. దీపే ఈ ఇంటికి దీపం. దాన్ని ఆర్పే ప్రయత్నం చెయ్యకు. చేతులు కావు, జీవితాలు కాలిపోతాయి. ఉంటానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త అని వెళ్తూ వెళ్తూ ఆగి మళ్ళీ, ఆఖరిగా ఒక్క మాటమ్మా. నువ్వు అన్నిటికీ సిద్ధమైపోయి రెడీగా ఉండు. నువ్వు నా కూతురు అని తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అని అనేసి వెళ్ళిపోతాడు. జోష్న ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటది. ఇటు కార్తీక్ బెడ్రూమ్ లో వాళ్ళ బెడ్ మీద కూర్చొని డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మేడం, మీరు చెప్పినన్ని రేపు పొద్దునే తీసుకుంటాను మెడిసిన్స్. పోనీ మార్నింగ్ ఒకసారి హాస్పిటల్కి తీసుకురమ్మంటారా అని మాట్లాడుతూ ఉంటే అక్కడికి దీప వచ్చి హాస్పిటల్ కా అని అడుగుతుంది. కార్తీక్ దీప చేపట్టుకుని రా కూర్చో అని సైగ చేసి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. అదే డాక్టర్, స్కానింగ్ ఏమైనా చేస్తారేమో అని. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేస్తాడు. డాక్టరేనా బావా అని అడుగుతుంది. అవన్నీ నీకు తర్వాత చెప్తాలే గాని నువ్వు ఇలా ఎక్కువసేపు నిలబడకూడదు సరేనా అని అంటా ఉంటే దీప, స్కానింగ్ అంటున్నావేంటి బావా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, ఇదివరకంటే ప్రెగ్నెంట్ అయిన 5-6 నెలల వరకు మెడిసిన్స్తో స్కానింగ్లతో అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు మరదలా. కన్సీవ్ అయ్యామని తెలిసినప్పటి నుండి డెలివరీ వరకు మెడిసిన్స్, టాబ్లెట్లు, స్కానింగ్లు అన్నీ ఉంటాయి. అన్నీ వాడాలి. బీపీ, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మంత్లీ టెస్టులు చేపించుకోవాలి. బేబీ గ్రోత్ ఎలా ఉందో చూడాలి. వారానికి ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తినాలి. జ్యూసులు తాగాలి. రోజు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి అని అంటా ఉంటే దీప అలాగే చూస్తూ ఉంటది. తర్వాత, అయ్యో బాబోయ్, ఇవన్నీ నీకెలా తెలుసు బావా అని అడుగుతుంది. కార్తీక్, ఇప్పుడు వరకు డాక్టర్ గారు ఫోన్లో చెప్పినవి ఇవే. దీప, అంతేనా అని అంటది. ఆ, ఇంకొకటి చెప్పడం మర్చిపోయా అని అంటాడు. ఏంటది అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, ఆకుకూరలు బాగా తినాలంట. మార్నింగ్ సన్లైట్లో కనీసం 30 నిమిషాలైనా తిరగాలి అని అంటా ఉంటే దీప, 15 నిమిషాలు సరిపోదా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, నీకు 15 నిమిషాలు సరిపోతుంది, మరి మన పాపకు అని అడుగుతాడు. వెంటనే దీప, పాపో బాబు నీకెలా తెలుసు అని అడుగుతుంది. కార్తీక్, నువ్వు గదిలో ఉన్నావని నీకేం తెలియదు దీప. గురుగారితో తాత అమ్మ ఏం చెప్పారో తెలుసా అని కాంచన అన్నది చెప్తాడు. ఆ సన్నివేశం చూపిస్తారు. అదే రాత్రి నాకు అమ్మ కల్లోకి వచ్చింది నాన్న, మళ్ళీ నేను మీ మధ్యలోకి వస్తున్నానని చెప్పింది అని అంటదిగా ఆ సన్నివేశం. వాళ్ళకి ఆ కళ రావడం, ఇంట్లో హోమం జరగడం, అదే టైంలో నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం, మా అమ్మే ఇంట్లో పుట్టబోతుందని మా అమ్మ మురిసిపోతుంది. పెద్దమ్మ శౌర్యకి ఆడపిల్ల బొమ్మ ఇవ్వడం, ఆ బొమ్మని చెల్లి అని పిలవమని నువ్వు శౌర్యతో చెప్పడం, ఇవన్నీ చూస్తూ నేను ఎవరు పుడతారనుకుంటా చెప్పు. దీప, అబ్బాయి పుడితే అని అంటది. అప్పుడు కార్తీక్, నాకెవ్వరైనా ఒకటే దీప అనగానే దీప నవ్వుతూ, బావా ఏంటి దీప, ఇప్పటి వరకు అందరూ మన చుట్టూనే ఉన్నారు కదా బావా, అందుకే నేను ఒక పని చేయలేకపోయాను. ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతుంది. కార్తీక్, ఏంటది అని అంటాడు. దీప హగ్ ఇవ్వమని చేతులు రెండు చాపుతుంది. కార్తీక్ కౌగిలించుకుంటాడు. చాలా ఆనందంగా ఉంది బావా, తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ భూమి మీద నేను రంగురాట్నంలా తిరిగిపోతే బాగుండు అని అంటా ఉంటే కార్తీక్, వద్దు మరదలా అని అంటాడు. ఎందుకు బావా? కార్తీక్ ఏమో, మన అమ్మకి మనం పుట్టడం మనకి తెలియదు, అది మనకి తొలి జన్మ. నేను మరోసారి నీ ద్వారా మళ్ళీ పుట్టబోతున్నాను, ఇది నాకు రెండో జన్మ.
భార్య కడుపులో బిడ్డ రోజులతో పాటు పోటీపడి పెరుగుతుంది. అలా అనుకోవడం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎందుకంటే పుట్టబోయేది బిడ్డ కాదు, నాన్న అనే పిలుపు. తల్లికి ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డ ప్రత్యేకమే. తండ్రికి కూడా అంతే. నన్ను నాన్న అని పిలవడానికి శౌర్య ఉన్నా, మరో బిడ్డ గొంతు నన్ను నాన్న అని పిలవడానికి నీ కడుపులో ఊపిరి పోసుకుంటుంది. ఈ 9 నెలలు నేను నీకు సేవ చేయాలి. నా భార్యలా కాకుండా ఓ చంటి బిడ్డలా చూసుకోవాలి. నెలలు పెరుగుతా ఉంటే ఆశలు పెరుగుతా ఉంటాయి. ఈ ప్రయాణం ఎంత బావుంటుందో తెలుసా? అని అంటా ఉంటే దీప నవ్వుతూ నేను తండ్రిని కాదుగా తెలియదు అని అంటది. కార్తీక్ నవ్వి నాకు తెలియదు. తెలుసుకోవాలి. ఈ రోజులన్నీ అందమైన జ్ఞాపకంలా పెట్టుకోవాలి. ఇవన్నీ జరగకుండా రంగుల రాట్నంలా తిరిగిపోతే బావుండు అంటావు? ఎలా చెప్పు? సరే వదిలేయలే బావా. నాకు నువ్వు సేవలు చేస్తావు. ఓ నాకు కాదు, మా ఇద్దరికీ సేవలు చేస్తావు అని అంటది. అప్పుడు కార్తీక్ చేసుకుంటాలే కాని ముందు నేను నోరు తీపి చేయాలి అనగానే దీప ముద్దు పెడతావా అని అడుగుతుంది. కార్తీక్ ఏమో స్వీట్ పెడతాను అని పిల్లో వెనకాల ఉన్న స్వీట్ తీసి దీపకి తినిపిస్తాడు. కంగ్రాట్స్ అని అంటాడు. దీప కూడా తినిపించి నీకు కూడా బావా అని అంటది. వెంటనే కార్తీక్ సరికొత్త ప్రయాణం ఈ రోజే మొదలైంది. మన బిడ్డ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ సమస్య ఉండకూడదు దీప. అంతా ఒక కుటుంబంలా కలిసుండాలి. కలిసుండేలా చేయాలి అనగానే దీప అలాగే బావా, నువ్వు అన్నావంటే జరుగుతుంది. కార్తీక్ నువ్వు రేపటి నుండి తాతింటికి రావద్దు, రెస్ట్ తీసుకో ప్లీజ్ బావా. నీతో పాటు నేను కూడా వస్తాను అని అడుగుతుంది. కార్తీక్ నువ్వు ప్రెగ్నెంట్వి అని అంటాడు. అక్కడైతే అమ్మా నాన్న నా కళ్ళ ముందు ఉంటారు, అదొక ఆనందం బావా. సరే మర్దలా, నీ కోరిక కాదనను గాని నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రావద్దు, సరేనా అని అంటా ఉంటే దీప జోష్న పారిజాతం తప్ప ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారు అని అడుగుతుంది. వాళ్ళ గురించే నేను చెప్పేది మరదలా అని అంటా ఉంటే నువ్వున్నావు కదా బావా, నా దగ్గరికి రార్లే అని అంటది. కార్తీక్ ఏమో తనలో తాను మా పారు మంచిది కాదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి, దీపని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. ఇక తెల్లారిపోతుంది. కాశీ ఏమో వాళ్ళ ఇంట్లో పేపర్ చదువుతూ నడుస్తూ ఉంటాడు. అటు నుండి స్వప్న బట్టలు పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇద్దరు డ్యాష్ ఇచ్చుకుంటారు. స్వప్న పడిపోబోతుంది. అప్పుడు కాశీ స్వప్న చేయిని గట్టిగా పట్టుకుంటాడు. సారీ దిల్లు, చూసుకోలేదు అని అంటాడు. స్వప్న వెళ్ళిపోతూ ఉంటది. అప్పుడు దిల్లు అని పిలుస్తాడు. ఏంటి అని అంటది. సారీ చెప్పాను కదా, ఇట్స్ ఓకే అనొచ్చు కదా. స్వప్న నాకు ఓకే కాదు అని అంటా ఉంటే మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. బావ మనిద్దరిని కలిపాడు కదా. చూడు కాశీ, మా అన్నయ్య మీద నాకు గౌరవం ఉంది. అలా అనగానే అన్నీ మర్చిపోయి నీ ముందు నేను మామూలుగా ఉండలేను. వెంటనే కాశీ ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతాడు. అప్పుడు స్వప్న మళ్ళీ నీకు జాబ్ వచ్చే వరకు. అంటే జాబ్ రాకపోతే నాకు వాల్యూ లేదా అని అడుగుతాడు. స్వప్న జాబ్ లేకుండా ఇంట్లోనే ఉంటావా అని అంటది. కాశీ ఏమో ఇల్లు వదిలి వెళ్ళిపోమంటావా అని అంటాడు. అంతేగాని జాబ్ సంపాదించలేను అంటావు. అయ్యో అది కాదు దిల్లు, మనసుంటే 100 మార్గాలు ఉంటాయి కాశీ, మా అన్నయ్యని చూసి నేర్చుకో అని అంటది. కాశీ బావని మన మధ్యకి తీసుకురాకు అని అంటాడు. అయినా మా అన్నయ్యతో కంపేర్ చేసేంత క్యారెక్టర్ నీది కాదులే అని అంటా ఉంటే కాశీ ఇక చాలే ఆపేయి అని అంటాడు. భార్యని మా అన్నయ్య ఎప్పుడూ మోసం చేయలే, తిల్లు ఇక చాలు అని అంటా ఉంటాడు కాశీ. మా అన్నయ్య ఏదైనా అనుకుంటే చాలు, అది సాధించే వరకు వదిలిపెట్టడు అని అంటది. కాశీకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఏంటి అన్నయ్య అన్నయ్య అని చంపుతున్నావు? మీ అన్నయ్య ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవర్. అక్కడికి శ్రీధర్ ఇంకా రేవతి వచ్చేస్తారు. సారీ, కావేరి వచ్చేస్తారు. శ్రీధర్ కోపంగా ఎందుకు నీకింత రోషం? ఇప్పుడు నా కూతురు ఏం మాట్లాడిందని నా కొడుకుని తిడుతున్నావు? కావేరేమో ఏమండి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, మనం కలగజేసుకోవడం మంచిది కాదు. వెంటనే శ్రీధర్ ఏంటి మంచిది కాదు? నా కొడుకుని పట్టుకొని ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవర్ అంటున్నాడు. వీడి స్థాయికి నా కొడుకుననే అర్హత ఉందా అని అంటా ఉంటే కాశీ సారీ మావయ్య అని అంటాడు. ఏంట్రా సారీ? నన్ను నువ్వేమన్నా అన్నా పడతానేమో గాని నా కొడుకు గురించి అక్షరం తప్పుగా మాట్లాడినా నేను భరించలేను. 50,000 జీతం కోసం 10 కంపెనీలు తిరిగే నువ్వెక్కడా? ఇచ్చిన మాట కోసం పెట్టిన సంతకానికి కట్టుబడి CEO పదవిని వదిలేసుకున్న నా కొడుకు ఎక్కడా? ఎస్, నా కొడుకు డ్రైవరే, ఆఫ్టర్ ఆల్ డ్రైవరే.
కానీ వాడు రాజ్యాన్నే వదిలేసుకున్న రాజురా, భోగాల్నే వదిలేసుకున్న కర్మయోగి. నీ బ్రతుకు నీ కోసం, కానీ వాడి బ్రతుకు మా అందరి కోసం. అందరి కోసం అన్నీ వదిలేసుకున్నాడు. మా అందరి నవ్వుల్లో వాడు ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ఆంజనేయుడంతటి బలవంతుడు అయిన వాళ్ళ కోసం అండగా నిలబడితే ఎలా ఉంటుందో నా కొడుకు అలా ఉంటాడు. ఒరేయ్ కాశీ, జీవితంలో ఏదైనా త్యాగం చెయ్యాలి అంటే ధైర్యం ఉండాలిరా. అలాంటిది జీవితాన్నే త్యాగం చెయ్యాలంటే వాడు నా కొడుకు కార్తీక్ అయి ఉండాలిరా. అలాంటి వాడి వంటి మీద కాదు, పేరు మీద మచ్చపడ్డా నేను ఊరుకోను అని వేలు చూపించుకుంటూ గట్టిగా అంటాడు. కావేరి ఏమో, ఏమండి ఏదో కోపంలో అన్నారండి అని అంటది. శ్రీధర్, ఖాళీగా ఉంటే కోపాలే వస్తాయి అని అంటాడు. వెంటనే కాసి, నేను ఏదో ఒకటి చూసుకుంటాలే మావయ్య అని అంటా ఉంటే, నీకిచ్చిన అవకాశాలు అయిపోయాయి అల్లుడు. నీ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేంటో నీకు రాత్రికి చెప్తాను. కావేరి, ఎదుర్రా, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు అక్కడ నుండి. కావేరి, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీరిద్దరు కాస్త సైలెంట్ గా ఉండొచ్చు కదా. మీకెన్నిసార్లు చెప్పాలి, మనిషిని ప్రశాంతంగా ఉంచరా? ఛా అనేసి వెళ్ళిపోతుంది. స్వప్న ఏమో, నీ వల్ల మా అమ్మ కూడా తిడుతుంది ఛా అని వెళ్ళిపోతుంది అక్కడ నుండి. కాశీ ఏమో, బా బావని ఏమీ అనకుండా ఉండాల్సింది. నా టైం బాగాలేదులే, ఎవరిని అనడానికి లేదు, నన్ను నేను తిట్టుకోవడం తప్ప అని అనుకుంటాడు. ఇటు శివనారాయణ హాల్లో సోఫాలో కూర్చొని గురువుగారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. జోష్న ఇంకా పారు పైనుండి దిగుతూ దిగుతూ శివనారాయణని చూసి, జోష్న, గ్రాని ఒకసారి అటు చూడు. ఓడిపోయిన యుద్ధంలో మిగిలిపోయిన ఒంటరి సైనికుడిలా తాతేంటి ఒకడే కూర్చొని ఆలోచిస్తున్నాడు అని అంటది. ఇటు శివనారాయణ ఏమో తనలో తాను, జరగబోయే ప్రమాదం నుండి నన్ను నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ ఇంకా దీప గుమ్మంలోకి అడుగు పెడతారు. వాళ్ళని చూసి పారు, మీ తాత సైన్యం వచ్చింది చూడు అని అంటది. వెంటనే జోష్న, ఆ సైన్యాన్ని తరిమి కొట్టాల్సింది మనమే కదా పదా అని ఇద్దరు కిందకు వస్తారు. అక్కడికి దశరథ కూడా వస్తాడు. సుమిత్ర కూడా హారతి తీసుకొని వస్తుంది. నమస్తే సార్ అని కార్తీక్ అంటాడు. నమస్తేరా, మీరు వచ్చారేంటి అని అడుగుతారు. వెంటనే కార్తీక్, మేమేదో ఈరోజు లీవ్ తీసుకున్నట్టు అలా అడుగుతారేంటి అని అంటాడు వాళ్ళ తాతతో. సుమిత్రేమో, మామయ్య గారి ఉద్దేశం వేరే ఉందిరా, మామయ్య గారు హారతి తీసుకోండి అనగానే లేచి హారతి తీసుకుంటాడు శివనారాయణ. కార్తీక్, దీప మీరు కూడా తీసుకోండి అని అంటే వాళ్ళు కూడా హారతి తీసుకుంటారు. ఇక అందరూ హారతి తీసుకుంటారు. దశరథేమో, ఏంటి నాన్న దీపన్ నువ్వు అనలేదా అని అంటాడు. అప్పుడు సుమిత్ర, దీపన్ మామయ్య గారు ఏమంటారండి అని అంటా ఉంటే శివనారాయణ, దశరథ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా అని అంటాడు. దీపేమో, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అందరికీ కాఫీ తీసుకొస్తాను అని వెళ్తుంది. అప్పుడు శివనారాయణ, ఆగమ్మా, ఇదేరా మీ మామయ్య చెప్పాలనుకుంటుంది. దీప్ ఇప్పుడు వట్టి మనిషి కాదు, కడుపుతో ఉంది, తన జాగ్రత్త తనదే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త తనదే. దశరథేమో, ఈ సమయంలో గబగబా నడవకూడదు, గట్టిగా నడవకూడదు, మెట్లు ఎక్కకూడదు, కడుపులో బిడ్డ అదురుతుంది, ఆ పనులేవి నువ్వు చేయకూడదు అని అంటా ఉంటే జోష్న నవ్వి, ఏంటి డాడీ మీరు దీపకి ఏం తెలియనట్టు అన్ని జాగ్రత్తలు చెప్తారేంటి? తను ప్రెగ్నెంట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా. దీపకి 7 ఏళ్ల కూతురుంది అంటే అర్థం పిల్లల్ని పెంచడంలో కనడంలో దీపకి 7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే కదా. ఓ, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. బావకి దీపకి పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి కదా, అందుకు చెప్పారా అనగానే జోష్న అని దశరథ్ చెయ్యి ఎత్తుతాడు. ఆలోపే సుమిత్ర చెంప పగలు కొడుతుంది. వేలు చూపించి, నీ మాటల్లో ఎంత అవమానం ఉందో నీకు అర్థమవుతుందా? నువ్వు అవమానిస్తుంది ఆడతనాన్ని కాదు, మాతృత్వాన్ని. శౌర్యాన్ని దీప ఎలా కన్నదో నిన్ను నేను అలాగే కన్నాను. కడుపులో బిడ్డని మోయడం తేలికే గాని ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమను మోయడం ఎంత బరువో తెలుసా నీకు? అది కదులుతూ ఉంటే మనల్ని పలకరిస్తుంది అని అనుకుంటాం, అది కాలుతో తంటుంటే అమ్మా నీతో నేనున్నాను అని చెప్తుంది అనిపిస్తుంది. రోజులు నెలల్లా మారతాయి, బిడ్డకి మనకి దూరం తగ్గుతుంది. దాన్ని కళ్ళతో చూసే క్షణం కోసం ప్రాణాల్ని పణంగా పెడతాం. బిడ్డ పుట్టేటప్పుడు పడే బాధ కంటే దాని మీద పెంచుకున్న ప్రేమ కారణంగా దానికి ఏమవుతుందో అనే భయం ఉంటుంది చూడు, దాన్ని భరించడం కష్టం.
మళ్ళీ బిడ్డ మొహం చూసే వరకు తను బతుకుతుందో లేదో తల్లికి తెలియదు. ఇది అమ్మతనంలో దొరికే కన్నీళ్లు పెట్టిచ్చే ఆనందం. అలాంటి మాతృత్వం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడావు, ఎంత వెటకారంగా మాట్లాడావు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయానికి తను వెలుగునిచ్చే టైంని మారుస్తా ఉంటాడు. కానీ ఈ ప్రపంచంలో తల్లయ్యే ఏ ఆడదైనా 9 నెలలు బిడ్డని మోయాల్సిందే. వెలుగునిచ్చే సూర్యుడి కంటే జన్మనిచ్చే తల్లి గొప్పది. అలాంటి తల్లి ఎంతమంది బిడ్డల్ని కన్నా తను మళ్ళీ గర్భవతయితే ఆ తల్లి ఓనమాలు దిద్దే పసిబిడ్డ అవుతుందే అని అంటా ఉంటే దీప ఏడుస్తా ఉంటది. చూడు, ఇంకెప్పుడు మాతృత్వం గురించి తప్పుగా మాట్లాడకు. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గాని నీకు లేదు. ఓ లోపలికి అని గట్టిగా అంటది. జోష్న కోపంగా వెళ్ళిపోతది. వెనకాలే పారు కూడా వెళ్ళిపోతది. ఇక దీప అక్కడి నుండి వెళ్ళిపోతది. సుమిత్ర సారీరా కార్తీక్ అని అనేసి వెళ్ళిపోతది సుమిత్ర కూడా. దశరథ, నువ్వన్నీ అర్థం చేసుకుంటావని నాకు తెలుసురా. ఇక్కడ జరిగిందంతా నా చెల్లికి చెప్పకు అని అనేసి వెళ్ళిపోతాడు. కార్తీక్ కూడా వెళ్తా ఉంటే శివనారాయణ కార్తీక్ అని అంటాడు. ఏంటి తాత అనగానే, నీతో మాట్లాడాలిరా, కానీ ఇక్కడ కాదు అని బయటకు తీసుకెళ్తాడు. ఇంటి బయట ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు తాత అని అంటాడు. నేనే ఒక బాధలో ఉన్నాను అంటే వాళ్ళు నన్ను ఇంకా బాధ పెడుతున్నారా. ఏంటా బాధ అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు శివనారాయణ, జోష్న అన్న మాటలకి కొట్టేంత కోపం సుమిత్రకుంటే అంతకంటే ఎక్కువ కోపం నాకు ఉందిరా. కానీ నా లోపలున్న భయం నన్ను ఆపేసింది. కార్తీక్ ఏమో ఏంటా భయం అని అడుగుతాడు. అప్పుడు శివనారాయణ, ఎవ్వరికీ చెప్పుకోలేనిది, నాలో దాచుకోలేనిది అని అంటా ఉంటే, అదేంటో చెప్పు తాత. నిన్న వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు నాతో ఓ మాట చెప్పారా అని గురువుగారు చెప్పింది మొత్తం చెప్తాడు. తర్వాత ఏ రూపంలో ప్రమాదం వస్తుందో అని భయంగా ఉందిరా. ఏ రూపంలో వస్తుందో ఎవరికొస్తుందో తెలియదు కానీ ప్రమాదం మాత్రం తప్పదని చెప్పారా. నా గురించి నాకేం భయం లేదు, కానీ మిగతా వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకునే వయసు కాదురా నాది. ఎవరి ముఖం చూసినా భయంగానే ఉంది. అప్పుడే కాంచన గుర్తొచ్చింది అని అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కూడా చేయండి.